అందరి అనుభవాలు వినడమే మన అనుభవం, అందరి జీవితాలు చూడడమే మన జీవితం, అందరి సందేశాలు వినడమే మన కర్తవ్యం. మన దగ్గర ఉన్నది ఎలాగూ మన దగ్గర ఉంది, కానీ పక్క వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర రావాలంటే మనం అందరిది వినాలి. అందరిది వినడాన్ని ఏమంటారంటే సజ్జన సాంగత్యము అంటారు. ఎవడు సజ్జనుడు? సత్యం తెలుసుకున్నవాడు సజ్జనుడు. సత్యం ఎలా తెలుసుకుంటాము? ధ్యానంలో తెలుసుకుంటాము. ధ్యానంలో సత్యం తెలుసుకున్నవాడు సజ్జనుడు. అలాంటి వాడితో సాంగత్యాన్ని సజ్జన సాంగత్యం అంటాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో మనకి సజ్జన సాంగత్యానికి ప్రథమ పీఠము. అందరి అనుభవాలు వింటాము. ప్రతి ఒక్కరి అనుభవము మనని ఎదిగింపజేస్తుంది. ప్రతి ఒక్కరి అనుభవము. ఉదాహరణకు ఒకడు తాగాడు అనుకోండి, రోజు తాగుతుంటాడు. వాడు తాగి వాడి సంసారంతో సర్వనాశనం అయిపోతుంది. వాడి అనుభవం వింటాం. నాయనా నేను రోజు తాగాను, నా సర్వనాశనం అయిపోయాను, మీరు తాగొద్దు అని చెప్తాడు వాడు. అంటే వాడు తాగుబోతు యొక్క అనుభవం మనకి లాభం చేస్తుంది. వాడు తాగుబోతు అనుభవం వినకపోతే మనం కూడా తాగుతూనే ఉంటాం. ప్రతి ఒక్క తాగుబోతు అనుభవం మనకి లాభం చేస్తుంది. ప్రతి ఒక్క దొంగ యొక్క అనుభవం, ప్రతి ఒక్క మర్డర్ యొక్క అనుభవం, ప్రతి ఒక్క యోగి యొక్క అనుభవం, ప్రతి ఒక్కరి అనుభవం మనకి లాభాన్ని చేకూరుస్తుంది. ఒకడు సూసైడ్ చేసుకుంటాడు, కష్టాలు భరించలేక, బాధలు భరించలేక సూసైడ్ చేసుకుంటాడు. పైలోకాలకు వెళ్తాడు. అక్కడ పోయి నానా నరకం అనుభవించి మళ్ళీ అంతకన్నా ఇంకా అధ్వానపు జీవితాన్ని జీవించడం కోసం మళ్ళీ పుడతాడు. వాడు ఏం చెప్తాడు? నాయన ఎప్పుడు సూసైడ్ చేసుకోవద్దు నాయనా, నేను అనుభవిస్తున్నాను దానికి. గత జన్మలో సూసైడ్ చేసుకున్నాను, ఈ జన్మలో ఇంకా అధ్వానంగా బతుకుతున్నాను, మీరెవరు సూసైడ్ చేసుకోవద్దని వాడి అనుభవం వాడు చెప్తాడు. పక్కవాడి అనుభవం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. మన అనుభవంతో పాటు అందరి అనుభవాలు వినాలి. ఒక పేద యొక్క అనుభవాలు వినాలి, ఒక రాజు యొక్క అనుభవాలు వినాలి, ఒక యోగి యొక్క అనుభవాలు వినాలి, ఒక గృహిణి యొక్క అనుభవాలు వినాలి, ఒక ధ్యాని యొక్క అనుభవాలు వినాలి, ఒక పిల్లల మాస్టర్ యొక్క అనుభవాలు వినాలి. అందరి అనుభవాలు వినాలి. అందులో సజ్జనుల సంగత్యం మహాసంగత్యము.